ఈరోజు గాంధీ గురించి చెప్పబోతున్నాను. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధీ. గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జన్మించాడు. గాంధీ తండ్రి పేరు కరమ్చంద్, తల్లి పేరు పుత్లిబాయ్. గాంధీకి చిన్నతనం నుండి సత్యం, ధర్మం అనే మంచి గుణాలు అలవడినవి. తల్లి అతనికి దైవ భక్తి, దేశ గౌరవం కలిగించే కథలు చెప్పింది. గాంధీకి 13 ఏళ్ల వయసులోనే కస్తూరిబాను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇంగ్లాండ్కు వెళ్లి బారిస్టర్ చదివాడు. గాంధీ 1914 వరకు దక్షిణ ఆఫ్రికాలో ఉండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పుడు మన దేశం తెల్లదొరల పాలనలో ఉండేది. మన దేశాన్ని కాపాడుకునే స్వాతంత్రం కోసం గాంధీ ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. హింస, యుద్ధం లేని సత్యాగ్రహం మొదలు పెట్టాడు. గాంధీ ఈయనతో పాటు తిలక్, పటేల్, నెహ్రూ, నేతాజీ మొదలైన నాయకులు మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. చివరికి మన దేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. దీనికి కారణం గాంధీయే. అందుకే ఆయనను రవీంద్ర కవీంద్రుడు, మహాత్ముడు అని పిలిచాడు. ధన్యవాదాలు.